ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే సందర్భంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, దీనికి సంబంధించి తాజా వివరాలేంటి? ఈ నెల డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి బంజారా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి సమయంలో దాదాపు 20 మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారితో పాటుగా ఎర్రోళ్ల శ్రీనివాస్, మిగతా గోవర్ధన్ రెడ్డి, మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఆ రోజు పోలీసు ఇన్స్పెక్టర్ విధుల మీద బయటికి వెళ్తున్న సమయంలో వీళ్ళు అతని వాహనానికి అడ్డుపెట్టి, మేము వస్తున్నప్పుడు ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే వస్తున్నప్పుడు మీరు వెళ్ళిపోతారా అంటూ ఆయన పైన వాగ్వాదం చేయడం జరిగింది. అతని మీద కూడా వాగ్వాదం దిగి మీరు కేసు నమోదు చేయకుండా ఎక్కడికి వెళ్తారంటూ కొంత బెదిరింపులు దిగినట్టు వాతావరణం అక్కడ కనిపించింది. సో దీని మీద బంజారా ఇన్స్పెక్టరే అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సో దీంతో పాటు 25 మందిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చడం జరిగింది. సో ఈ కేసులు ఫిర్యాదుదారుడే బంజారా ఇన్స్పెక్టర్ కనుక మాస్టర్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ని ఇందులో దర్యాప్తు అధికారిగా నియమించారు. సో ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఎర్రోళ్ల శ్రీనివాసన్ మూడు సార్లుగా ఇప్పటికీ విచారణకు హాజరు కావాలని మాస్టర్ ట్యాంక్ పోలీసులు పిలుస్తున్నారు. కానీ అతను విచారణకు హాజరు కాకపోవడంతో ఉదయం ఇక్కడికి మర్రాడిపల్లిలో ఉన్నటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని కొద్దిసేపటి క్రితం అదుపులో తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు అతను డోర్ కొడుతున్నా డోర్ తీయకుండా పోలీసులకు సమాధానం ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితం అడ్వకేట్ అక్కడికి రావడంతో అతనితో కలిసి పోలీసులు లోపలికి వెళ్లారు. అతను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కి, మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ విచారణ జరిపిన తర్వాత నోటీసులు ఇచ్చి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో కౌశిక్ రెడ్డికి ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. జయసింహ అనేటువంటి మరొక వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 10 మందికి పైగా నోటీసులు జారీ చేశారు విచారణకు రమ్మని. మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ రోజు దాడికి పాల్పడినటువంటి పోలీస్ స్టేషన్ లో ఆందోళన దిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంత కొంచెం క్రితం అతను అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించేటువంటి సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా పోలీసు వాహనానికి అడ్డుపడి నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు పక్కకు జరిపి అతని వాహనంలో బలవంతంగా ఎక్కించి మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ప్రస్తుతానికైతే విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు ఇచ్చి పంపిస్తారనే విషయం మనకి సమాచారం అందుతోంది. ధన్యవాదాలు నాగార్జున. ఇలా అక్రమ అరెస్టుల పేరిట ఇలా కేసుల ఎఫ్ఐఆర్ల పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించే ప్రజల